హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రేణుక ఎలాగైనా రాజుని పెళ్లి చేసుకోవాలని, దోష పరిహార పూజ చేపించుకోవాలని పంతులతో మాట్లాడుతూ ఉంటుంది. పంతులు గారు, మీరు ఎలాగైనా నాకు దోషం పోయేలాగా చేయాలి, నేను రాజుని త్వరగా పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉండగా, సరేనమ్మా, నీకు కూడా దోష పరిహార పూజ జరిపిస్తాను, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోమని చెప్పగానే, సరే పంతులు గారు అని చెప్పి రేణుక అంటూ ఉంటుంది. రేణుకకి పూజ చేయగానే గొర్రె వల్ల రేణుక మెడలో వేసుకున్న తాళిని తీయబోతూ ఉండగా గొర్రె వచ్చి, రేణుక, నేనంటే నీకు ఇష్టం లేకపోయినా పర్లేదు, ప్రేమ లేకపోయినా పర్లేదు, కానీ నేను తాళి కట్టింది మాత్రం నీ మెడలో ఉన్న తాళిని మాత్రం తీయొద్దు రేణుక అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది గొర్రె. ఇక్కడికి కూడా వచ్చావా, నువ్వెందుకు ఇలా నన్ను వేధించుకొని తింటున్నావు అని చెప్పేసి గొర్రెను రేణుక అరుస్తూ ఉంటుంది. మరి నిజంగా రేణుక గొర్రె వల్ల తనకి మంచి జరిగిందనుకొని తన మెడలో ఉన్న తాళిని తీసేసి దండం పెట్టుకొని ఇక రేణుక ప్రతాప్ ఇంటికి బయలుదేరితే, మరి ప్రతాప్ కాళ్ళ మీద పడి నాకు రాజుకి పెళ్లి చేయమని అడిగితే, మరి నిజంగా రేణుక రాజు పెళ్లి చేయడానికి ప్రతాప్ ఒప్పుకుంటాడా? మరి రాజు రూప ఏం చేయబోతున్నారు, ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా ఇంటికి వచ్చింది విరూపాక్షి అనే సంగతి మాట్లాడుకునే ముందు ప్రతాప్ దగ్గరికి వెళ్తారు. ప్రతాప్ మాత్రం ఖచ్చితంగా ఈ విరూపాక్షి వచ్చుంటుంది, ఇక ఇంటి స్థలం పత్రాలు తాలూకా విరూపాక్షి పేరు మీద ఉన్న పత్రాలు మాత్రమే తను తీసుకెళ్ళగలిగేది అంటే ఖచ్చితంగా ఇదంతా తానే చేసి ఉంటుంది. తను ఇంతకు దిగజారిందా, బ్రతికుంది అంటే ఎక్కడో ఉందిలే అనుకున్నాను, కానీ ఇలా ఇంత నీచానికి దిగజారుతుంది అనుకోలేదు. అయినా పేపర్లు ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ప్రతాప్. వెంటనే ఇక విజయాంబిక దీపక్ వచ్చి, ఏంటి తమ్ముడు బాధపడుతున్నావని అడుగుతూ ఉంటే, ఏం లేదక్క అని అంటూ ఉంటే, జరిగిన దాని గురించేనా అనగానే వెంటనే దీపక్ కూడా ఇలా అంటూ ఉంటాడు, మమ్మీ నువ్వు తప్పు చేశావు, ఖచ్చితంగా ఆ దొంగని గట్టిగా పట్టుకోవాల్సింది, 4 ఉతికి పడేసేవాళ్ళం అని అంటూ ఉంటే, వచ్చింది ఎవరో కదక్క ఆ విరూపాక్షి అని చెప్పగానే విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు. ఏంటి తమ్ముడు నువ్వు అనేది, విరూపాక్షి ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటే, అవునక్క విరూపాక్షినే వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. కావాలనే కవర్ చేయడానికి ఈ విధంగా అంటూ ఉంటుంది. అవునా విరూపాక్షి వచ్చిందా అని చెప్పేసి అనగానే, అవును, లేకపోతే తన దగ్గర నా దగ్గర మాత్రమే ఇలాంటి కీస్ ఉన్నాయి, తను నాకు తెలియకుండా ఇంట్లోకి వచ్చి ఎలాగైనా ఆస్తి పత్రాలు తీసుకువెళ్ళాలనుకుంది అనగానే, అంటే విరూపాక్షి ఆస్తి పత్రాలని తీసుకువెళ్ళడానికి వచ్చింది అంటే నేను తన ఆస్తిని కాజేయబోతున్నానని తనకి తెలిసినట్టుంది, ఖచ్చితంగా ఆస్తి ఎవరి పేరు మీద రాయడానికి మాత్రమే ఆ పత్రాలను తీసుకువెళ్ళబోయింది, ఖచ్చితంగా నేను పట్టుకొని మంచి పని చేశాను అని చెప్పేసి ఈ విధంగా విజయాంబిక తన మనసులో అనుకుంటూ ఉండగా, వెంటనే ఇక అలా ఏముండదు తమ్ముడు, తనెందుకు వచ్చి ఉంటుంది అని అంటూ ఉంటే, ఖచ్చితంగా తనే వచ్చిందక్క, లేకపోతే ఆ పత్రాలను ఎందుకు తీసుకువెళ్తుంది, తను నా పత్రాలు నాకు సంబంధించిన పేపర్లు అన్నీ కూడా అక్కడ ఉన్న విరూపాక్షి పేపర్లు మాత్రమే తీసుకెళ్లాలని ఎందుకు ప్రయత్నిస్తుంది చెప్పు అనగానే, సరే తమ్ముడు వదిలేసే అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక. సరే నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో తమ్ముడు అని చెప్పి విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా వెళ్తారు. ఏంటి మమ్మీ నువ్వు అనేది, ఖచ్చితంగా విరూపాక్షి అత్తయ్య ఇంటికి వచ్చిందని నువ్వు ఎలా అనగలుగుతున్నావు అనగానే, అవును, తను నా ముఖం మీద డోర్ వేసినప్పుడు నేను చూశాను వచ్చింది విరూపాక్షిని అని చెప్పగానే దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవునా, నువ్వు పట్టుకొని మంచి పని చేసావు మమ్మీ, లేకపోతే ఖచ్చితంగా ఆ ఆస్తి పత్రాలను తీసుకువెళ్ళి ఎలాగైనా ఆ ఆస్తి మొత్తం రూప పేరు మీద రాసిపే అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక. అవును దీపక్, దేవుడు కనుకరించి మనకి మంచి జరిగింది కాబట్టి సరిపోయింది అని చెప్పి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే రేణుక మాత్రం తనకున్న దోష పరిహార పూజ జరిపించుకుంటూ ఉంటుంది. పంతులు గారు ఇలా అంటూ ఉంటారు, ఈ రోజుతో నీకు పెళ్లి యోగం వచ్చిందమ్మా, నువ్వు ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అతన్ని పెళ్లి చేసుకొని తీరొచ్చు అని చెప్పగానే, సరే పంతులు గారు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది రేణుక. సరే అని చెప్పి అప్పుడే ఇక గొర్రె కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ గొర్రె ఎక్కడికి వెళ్ళినా సరే నా వెంటే వస్తుంది, నన్ను చిరాకు పెడుతుంది, ఈ రోజుతో దాని దరిద్రం వదిలిపోయింది అని అంటూ ఉండగా పరిగెత్తుకుంటూ వచ్చి, రేణుక నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, నన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను కట్టిన తాళినైనా ఉంచుకో అని అంటూ ఉంటే, నువ్వు కట్టిన తాళ, నువ్వేమైనా నా మొగుడు అనుకున్నావా, నాకేదో దోషం పోవాలని
తాళి కట్టించుకున్నాను. అంతేకాని నిన్ను వెంట వేసుకొని నేనెలా తిరుగుతాననుకున్నావు అని చెప్పేసి ఈ విధంగా గొర్రె అంటూ ఉండగా బాగా కోపం వస్తూ ఉంటుంది. వెంటనే ఇక ఈ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చి గొర్రెకి ఇలా అంటూ ఉంటుంది. రేణుక ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటే చీపో అని చెప్పేసి రేణుక అంటూ ఉంటుంది. ఇక పంతులు గారు కూడా చూసావా అమ్మ నీ భర్తకి నువ్వంటే ఎంత ప్రేమనో అని చెప్పేసి పంతులు గారు కూడా అంటూ ఉంటారు. ఇక రేణుక అలానే చూస్తూ ఉంటుంది. తన మెడలో ఉన్న తాళిని తీసి దోష పరిహార పూజ చేసుకొని పంతులు గారు నాకు ఒక సాయం చేయాలా అని అంటూ ఉంటే ఏంటమ్మా చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. సరే పంతులు గారు మీరు ఇక పెద్దయ్య ఇంటికి వచ్చి నాకు ఎటువంటి గండము లేదని దోషం లేదని నా వల్ల ఎటువంటి దోషం లేదు పెళ్లి యోగం ఉందని చెప్పాలా అనగానే సరేనమ్మా అని చెప్పేసి రేణుక ఇక పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దయ్య అని పిలుస్తుంది. ఒకసారిగా పెద్దయ్య అనగానే ప్రతాప్ షాక్ అయిపోతాడు. వెంటనే పైనున్న రాజు రూప కూడా రేణుక గొంతు వినపడుతుంది ఏంటి రాజు ఇంత పొద్దునే వచ్చిందేంటి అని చెప్పి ఇద్దరు కూడా వస్తూ రూప ఇలా అంటూ ఉంటుంది. చూసావా రాజు రేణుక ఏదో ప్లాన్ ప్రకారమే వచ్చింది, పంతులు కూడా వెంట తీసుకుని వచ్చింది అనగానే అవునమ్మాయి గారు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. వెంటనే కిందికి రాగానే రాజు ఇక రేణుకను చూసి షాక్ అయిపోతాడు. వెంటనే ఇలా అంటూ ఉంటాడు ఏంటి రేణుక అనగానే అదేంటి పెద్దయ్య మీరు నాకు రాజుకి పెళ్లి చేస్తానన్న మాట ఇచ్చి ఎలా తప్పుతారు అనగానే వెంటనే ఇక విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది. నా తమ్ముడు మాట తప్పడం ఏంటి రేణుక నీకే పెళ్లి దోషం లేదని చెప్పారు కదా అని అంటూ ఉంటే కావాలనే పంతులు గారిని తీసుకొచ్చాను నేను చెప్తే నమ్మరు కదా అని అంటూ ఉండగా వెంటనే ఇక పంతులు గారు ఇలా అంటూ ఉంటారు. అవునమ్మా ఈ రోజుతో ఆ అమ్మాయికి దోష పరిహారం పూజ చేయించాం, తనకి ఎటువంటి దోషం లేదు, నిర్విఘ్నంగా ఇంకా పెళ్లి చేసుకోవచ్చు అని అంటూ ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను రేణుక ఇప్పుడు పెళ్లి చేసుకునే నాకు ఇది లేదని, నేను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పాను కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్. అదేంటి రాజు నిన్ను ప్రేమగా ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఎలా అని అంటూ ఉంటే నా వల్ల కాదు పెద్దయ్య నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆయన ఎందుకు అనగానే అమ్మాయి మెడలో తాళి కట్టింది ఎవరో కూడా తెలుసుకోకుండా నేను పెళ్లి చేసుకోనని చెప్పాను కదా అని అంటూ ఉంటే వెంటనే రేణుకి ఇలా అంటూ ఉంటుంది. నాకు తెలుసు రాజు నువ్వు చేసుకోవని, ఎందుకు అంటే అమ్మాయి గారి మెడలో తాళి కట్టాక నన్ను ఎలా పెళ్లి చేసుకుంటావు, ఆ విషయం తెలిస్తే పెద్దయ్య గారు నిన్ను మెడపట్టి బయటికి గెట్టేస్తారు కదా అని అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటే వెంటనే ఇక ప్రతాప్ వైపు చూసి పెద్దయ్య నేను పెళ్లి చేసుకోలేను, దానికి కారణం ఉంది, నేను తర్వాత చెప్తాను అని అంటూ ఉంటే అదేంట్రా రాజు నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్న రేణుకని పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటావు అని అంటూ ఉంటే వెంటనే ఇక ఇలా అంటూ ఉంటాడు రాజు. లేదు పెద్దయ్య దానికి కారణం ఉంది, నేను తర్వాత చెప్తాను అని అంటూ ఉండగా విజయాంబిక దీపక్ కూడా ఇలా అంటూ ఉంటారు. రేణుక మాత్రం ఎన్నాళ్ళని ఎదురు చూస్తుంది రాజు పెళ్లి చేసుకోకూడదు అని విజయాంబిక దీపక్ కూడా అంటూ ఉంటారు. రాజు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక రేణుక ఇలా అంటూ ఉంటుంది. సరే పెద్దయ్య మీరు చెప్పే వరకు ఉంటాను, మీరు ముహూర్తాలు పెట్టించే వరకు నేను కూడా మా అత్త మామలతో కలిసి ఇక్కడే ఉండొచ్చా అని అంటూ ఉంటే మంచిగా మొహమాటం లేకుండా ఉండొచ్చమ్మా అని అంటూ ఉంటే వెంటనే అప్పలనాయుడు ముత్యాలు ఇద్దరు కూడా ఇలా అంటూ ఉంటారు. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఇలా ఉంటే బాగోదు పెద్దయ్య అనగానే అవునమ్మా నలుగురు చూస్తే 4 రకాలుగా అనుకుంటావు, అలా ఉండకూడదమ్మా అని చెప్పేసి ప్రతాప్ కూడా అంటూ ఉంటాడు. సరే పెద్దయ్య అని చెప్పేసి రేణుక అంటూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడప్పుడైనా రావచ్చు అనగానే వచ్చిపోవచ్చమ్మా తప్పే ఉంది అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక రూప అలాగే రాజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి రాజు నాన్నకి మనం అసలు విషయం చెప్పకుండా రేణుక సంగతి మర్చిపోయాము, రేణుక నేరుగా పంతుల్ని తీసుకుని వచ్చింది, ఇవాళ రేపు ముహూర్తాలు అంటుంది, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే అమ్మాయి గారు మీరు కంగారు పడకండి అంతా నేను చూసుకుంటాను అనగానే రాజు నువ్వంటే నా మెడలో తాళి కట్టడానికి గౌతమ్ ఒక రీజన్ ఉన్నాడు, ఇంత జరిగినా నేను నాన్నతో బయటపడలేదు కదా, నిజం చెప్పనందుకు నాన్నగారు నా మీద కోపడతారేమో అని చెప్పి రూప అంటూ ఉంటుంది. మరి రాజు ఏం చేయబోతున్నాడు, నిజాన్ని బయట పెడతాడా, ఏం జరుగుతుంది?